సార్ అందరికీ నమస్కారం. సిఎస్సి వెబ్సైట్ నందు డ్రాప్ బాక్స్లో ఉన్న విద్యార్థుల యొక్క వివరాలను అప్డేట్ చేయడానికి రీజన్స్ ఏ విధంగా చేయాలనేది ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో అది ఏ విధంగా చేయాలో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సార్, దయచేసి గమనించగలరు. ముందుగా సిఎస్సి సైట్లోకి వెళ్తాం సార్. సిఎస్సి సైట్లోకి వెళ్తే అక్కడ స్కూల్ లాగిన్, మెయిన్ లాగిన్లో స్కూల్ లాగిన్లోకి వెళ్తాము. సో యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అయిన తర్వాత సార్ ఇందులో సర్వీసెస్లోకి వెళ్తే సర్వీసెస్లో సో లాస్ట్ వన్ సార్ R3.8 స్టూడెంట్ డ్రాప్ అవుట్ రీజన్ అనేటువంటి ఆప్షన్ ఉంది. సో అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఈ స్కూల్లో 4 ఉన్నారు సార్ డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి విద్యార్థులు. ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు తీసుకుంటే శివ దాసరి అనే పిల్లవాడు, మొబైల్ నెంబర్ ఉంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్, రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి డెత్ ఎక్స్పైర్డ్, డూప్లికేట్ ఎంట్రీ, ఎకనామిక్ రీజన్, మైగ్రేట్ టు అదర్ స్టేట్, ఆర్ఫన్, స్టడీ ఇన్ ఓపెన్ స్కూల్, స్టడీ ఇన్ ఐటీఐ పాలిటెక్నిక్, ట్రాన్స్పోర్టేషన్ డిఫికల్టీస్, రాంగ్ ఎంట్రీ, ఎస్ఎస్సి ఫీల్డ్. సో ఇందులో ఏదైతే మనకు ఎగ్జాంపుల్ డూప్లికేట్ ఎంట్రీ అనుకోండి, ఈ అబ్బాయికి సంబంధించి డూప్లికేట్ ఎంట్రీ అనుకోండి, ఇది ఎంటర్ చేస్తారు, రిమార్క్స్ ఎంటర్ చేయాలి పూర్తిగా. అలాగే కనెక్టెడ్ పర్సన్ అంటే ఎవరితో మీరు కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళ వివరాలు అన్నీ కూడా మనం తెలియజేస్తుంది. కాంటాక్టెడ్ మొబైల్ నెంబర్ కూడా మనం మెన్షన్ చేయాలి. వాళ్ళు ఎవరు, రిలేషన్, ఫాదరా, మదరా, గార్డియనా, లోకల్ విలేజెస్, రిలేటివ్స్. తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఫాదర్. డూప్లికేట్ పెన్ ఐడి, ఒకవేళ డబుల్ ఎంట్రీ అయితే డూప్లికేట్ పెన్ ఐడి కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇన్ కేస్ మైగ్రేట్ అనుకోండి, ఇక్కడ ఆప్షన్ మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్ అనుకోండి, ఇక్కడ వచ్చేసరికి మనకు మైగ్రేటెడ్ యూడైస్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ స్కూల్ ఐడి, ఆ స్కూల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. సో ఇది మనకు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా సార్ ఇందులో ఉన్న ఆప్షన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క విద్యార్థిని కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డెత్ ఆర్ ఎక్స్పైరీ ఉంది, తర్వాత డూప్లికేట్ ఎంట్రీ ఉంది, ఎకనామిక్ రీజన్ ఉంది, మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్ ఉంది, ఆర్ఫన్, స్టడీ ఇన్ ఓపెన్ స్కూలు, స్టడీ ఇన్ ఐటీఐ పాలిటెక్నిక్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్, రాంగ్ ఎంట్రీ అండ్ ఎస్ఎస్సి ఫీల్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్ డిఫికల్టీ అనుకోండి, అక్కడ చూడండి రిమార్క్స్ ఎంటర్ చేస్తాము, పర్సన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము, రిలేషన్, డూప్లికేట్ పెన్ ఐడి అవన్నీ రావు సార్ ఇంకా. సో ఎప్పుడైతే మైగ్రేట్ అయితే డబుల్ ఎంట్రీ అన్నప్పుడు మాత్రమే డూప్లికేట్ ఐడి వస్తుంది. అలాగే మైగ్రేట్ అన్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ మైగ్రేటెడ్ యూడైస్ కోడ్ అడుగుతుంది. తర్వాత ఒకవేళ ఓపెన్ స్కూల్ అయితే ఓపెన్ స్కూల్ ఐడి అడుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి ఫెయిల్ అనుకోండి, ఇక్కడ మనకు దానికి సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క ఆప్షన్ ఉంది సార్. స్టడీ ఇన్ ఓపెన్ స్కూల్లోకి వెళ్తే ఇక్కడ ఓపెన్ స్కూల్ ఐడి అడుగుతుంది సార్. సో ఓపెన్ స్కూల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ప్రతి ఒక్క ఆప్షన్కి మనకు రీజన్స్, రిమార్క్స్ రాయాల్సి ఉంటుంది. ఎకనామిక్ రీజన్ అనుకోండి, ఎకనామిక్ రీజన్కి సంబంధించి రిమార్క్స్ రాయాలి. ఎవరితో కాంటాక్ట్ అయ్యారు, కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఏంటి, వాళ్ళ వివరాలు. తర్వాత ఓకే నెక్స్ట్ ఒకవేళ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అంటే ఆ పిల్లలు ఓపెన్ 10th కానీ 10th ఫెయిల్ అయిన పిల్లలకు ఎస్ఎస్సి హాల్ టికెట్ అడుగుతుంది సార్. సో ఇది ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మనం అప్డేట్ చేయాల్సినటువంటి విషయం సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి ఫెయిల్ అనుకోండి, ఇక్కడ చూడండి లాస్ట్లోకి వచ్చేసరికి మనకు ఎస్ఎస్సి హాల్ టికెట్ అడుగుతుంది. సో ఇది ప్రాసెస్. ప్రతి ఒక్క రీజన్, ఏ రీజన్ మనం సెలెక్ట్ చేసినా ఆ రీజన్కి సంబంధించి తగ్గట్టుగా మనకు రిమార్క్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రాంగ్ ఎంట్రీ అనేటువంటిది ఇచ్చారు సార్. ఆ రాంగ్ ఎంట్రీ అనేటువంటిది కూడా మనం డూప్లికేట్ పెన్ నెంబర్ కూడా అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి సార్ మనకు నెక్స్ట్ రాంగ్ ఎంట్రీ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చేసాము, స్టడీ ఇన్ పాలిటెక్నిక్, ఐటీఐ. సో వీటికి సంబంధించి రిమార్క్స్ అడుగుతుంది. అలాగే పాలిటెక్నిక్ ఐడి అనేటువంటిది ఎంటర్ చేస్తాం. ఓపెన్ స్కూల్, ఆర్ఫన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. మైగ్రేటెడ్, ఎకనామిక్ రీజన్, డూప్లికేట్ ఎంట్రీ, ఎక్స్పైర్డ్ అనుకోండి. సో రిమార్క్స్ రాస్తాము. సో ఇది ప్రాసెస్ సార్. చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ఆ పిల్లవాడిని వివరాలని సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ ఉంది. అలాగే షో సబ్మిటెడ్ స్టూడెంట్స్ డీటెయిల్స్, ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో ఆ యొక్క విద్యార్థుల యొక్క వివరాలు ఏవైతే సబ్మిట్ చేసామో ఆ వివరాలు కూడా మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇది ప్రాసెస్ సార్. ముఖ్యంగా మనకి csc.ap.gov.in అనే సైట్ నందు మనకున్నటువంటి సర్వీసెస్లోకి వెళ్తే సర్వీసెస్లో
R3.8 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అందులో మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇది డ్రాప్ బాక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసే విధానం సార్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సో ఈ ప్రాసెస్ అంతా ఈరోజు సాయంత్రం లోపల పూర్తి చేయాలని గౌరవ కమిషనర్ గారి ఆదేశాలు సార్. కాబట్టి వెంటనే ఈ ప్రాసెస్ని మొదలుపెట్టి పూర్తి చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.